హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక భారీ శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6 సంవత్సరాల తర్వాత మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. 6 ఇయర్స్ తర్వాత రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మంచి సాలరీ అయితే ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్, మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మళ్ళీ మనకి ఇప్పట్లో నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. సో ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, నిన్న నైటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. టెండర్ నోటీస్ ఇది. ఇందులో మనకి ఇక్కడ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థల్లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే 600కి పైగా వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2020లో అయితే రావడం అయితే జరిగిందనమాట. 2020 ఎండింగ్లో అయితే రిలీజ్ అయితే చేశారు. మళ్ళీ తన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యూస్ పేపర్లలో, దాదాపుగా మేజర్ న్యూస్ పేపర్లలో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా మనకి పబ్లిష్ అయితే చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, 3rd వీక్ ఆఫ్ జనవరిలో మనకి నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. 6 రోజు నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి నాకు కూడా తెలుస్తుంది కదా. డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో అయితే తెలపండి. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించి అసలు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఒక ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, కేవలం మీకు ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎందుకు అంటే, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మీకు ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతారనమాట. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఇక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కేవలం మనకి ఎగ్జామినేషన్ 90 మినిట్స్ ఉంటుంది. ఇందులో మనకి రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చేసి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమరికల్ అబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్. 90 మినిట్స్ టైం అంటే 1.5 అవర్ పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ తెలుగులో అయితే ఉండదు, గమనించండి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో నెగేటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి తప్పు ఆన్సర్కి, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే మనకి డెడక్ట్ అనేది చేస్తారనమాట.
సో కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సిలబస్ అనేది ఉంటుంది. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ పెట్టి ఈ టాపిక్స్ అనేవి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే మీరు ఈజీగా ఈ యొక్క జాబ్ అనేది సాధించవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే అసలు ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏదైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో అది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్లో మీరు ఏదైతే స్కోర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలనుకుంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్స్ ఉంది. ఆ కోర్స్ తీసుకొని మీకు ప్రిపరేషన్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు అన్ని కంటెంట్ ఈ సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్ సిలబస్ అనేది మన యాప్లో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. కాబట్టి బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్స్లో ఆ కోర్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీ ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి జనరల్ అభ్యర్థులు అయితే. ఒకవేళ మీరు బీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జాబ్స్కి నేను కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ అనేది లేదనమాట. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటర్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే, డిగ్రీ అలాంటివి చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అధికారికంగా ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ఈ టెండర్ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడానికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. జనవరి 3rd వీక్ నుంచి, అంటే మనకి సంక్రాంతి తర్వాత అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ డేట్ నుంచి మనము అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ డెఫినెట్గా అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే తెలపండి. చాలా మంచి ఆపర్చునిటీ, 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మీరు ఇప్పుడు కనుక మిస్ చేసినట్లయితే మళ్ళీ కొన్ని ఏళ్ళ వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి చాలా రేర్గా మనకి ఆర్బీఐ నుంచి ఇంత మంచి వేకెన్సీస్తో అండ్ 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్స్ రావడం అనేది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ కూడా ఈసారి మనకి భారీ సంఖ్యలోనే ఉండే అవకాశం అనేది ఉంది. లాస్ట్ 2020లో 841 వేకెన్సీస్ ఉండేవి. ఈసారి ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.